అంటే కొంచెం డిస్టర్బింగ్ టాపిక్ ఉండొచ్చు, బట్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ వాజ్ సౌందర్య గారు. తను ఆ న్యూస్ తెలిసిన తర్వాత, తను చనిపోయారన్న న్యూస్ తెలిసిన తర్వాత, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అండ్ వాట్ వాజ్ యువర్ లాస్ట్ ఏమంటారు మాట్లాడిన మాటలు తనతోని? దాని ముందు ఎప్పుడైనా ఇంటరాక్షన్ అయ్యింటే వాట్ వాజ్ దాట్? లాస్ట్ ఇంటరాక్షన్ అయితే గుర్తులేదు నాకు. వాట్ వాజ్ ద లాస్ట్ కాన్వర్జేషన్ దట్ ఐ డోంట్ రిమెంబర్. బట్ యా, సౌందర్య వాజ్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్, ఈజ్ అ డియర్ ఫ్రెండ్ టు. అట్ ద సేమ్ టైమ్ అమర్ ఆల్సో. రైట్. ఇద్దరు కూడా. See, it's not only one person. I'm not being diplomatic, I'll tell you. So, I was, ఇది ఆల్రెడీ చెప్పున్నా, మలేషియాలో మా వైఫ్ నేను మసాలా దోశ తింటా ఉన్నాం. ఆ టైంలో బ్రదర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బ్యాడ్ న్యూస్ అన్నాడు, సౌందర్య చచ్చిపోయింది అన్నాడు. ఇమీడియట్గా నేను అన్నాను, అమర్ బతుకున్నాడా అన్నాను. ఐ డెంట్ రియాక్ట్ టు దట్. అంటే నాకు తెలుసు సౌందర్య లేకపోతే అమర్ ఉండడని. అదైతే నాకు ఫోన్ చేయమాకు అన్న. అది కూడా అయితే నాట్ దట్ హీస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ద బ్యూటీ ఆఫ్ మై వైఫ్ ఇస్ షీ సెడ్, టికెట్ ఒకటే ఉంది, మీరు వెళ్ళిపోండి ఫస్ట్, గో అటెండ్ ద ఫ్యూనరల్, గో సీ హర్. దట్ విచ్ వైఫ్ వుడ్ సే దట్? ఆ రూమర్స్ వచ్చిన రూమర్స్కి. బట్ అగైన్ ఐ సెడ్, లిసన్, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి చేసేది ఏం లేదు అక్కడ. ఇప్పుడు నేను వేరే ఫ్లైట్లో వెళ్ళి నువ్వు ఉండిపోయి ఎవరో ఒకరికి ఏమన్నా అయితే, లెట్ మీ బీ ప్రాక్టికల్. వెళ్తే కలిసి వెళ్దాం, ఇద్దరం టికెట్ దొరికినప్పుడే వెళ్దాం అనేది, దట్ వాజ్ మై రియాక్షన్ ఒరిజినల్లీ. బట్ ఐఎమ్ అ పర్సన్ హూ వోంట్ ఎమోట్ ఇమీడియట్లీ. ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఫీలింగ్స్ ఇన్ మై ఓన్ వే. ఇట్ ఈస్ నాట్ బై క్రయింగ్ ఆర్ ఎనీథింగ్. నా కళ్ళం నీళ్ళు రావు అసలు. అది ఏడవాలన్నా ఏడవలేను, అదో పెద్ద రోగం నాకు. ఏడిస్తే బెటర్ అనిపిస్తుంది కొన్నిసార్లు, అది రాదు. అందుకనే సినిమాల్లో ఎక్కువ ఏడిచేస్తా. ఛాన్స్ దొరికినప్పుడు ఎమోషన్స్ సీన్ వర్కౌట్ అయిపోతుంది. సో సౌందర్య అనేది, షీ వాజ్ అ డియర్ ఫ్రెండ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, మెన్, విమెన్, ఎవ్రీబడి. రమ్య కూడా ఎంత బాగా మాడుతుందో తన గురించి, షోలో కూడా ఏడ్చేసింది. సో ఐ వుడ్ సే యూ వోంట్ వెరీ రేర్లీ ఫైండ్ సచ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ సచ్ అ హార్ట్, బికాస్ దేవర్ టైమ్స్ తను కూడా నాలాగానే బెంగళూరులో రోడ్ల మీద తిరిగే ఇద్దరం, స్లమ్స్కి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళతో ఆడుకుని ఇవన్నీ చేసిన వాళ్ళం. సో ఆ నాస్టాల్జియా, ఆ మెమరీస్ ఆర్ అన్బిలీవబుల్లీ గుడ్. అండ్ when you see these rumors న్యూస్లో, when a particular actor is targeted with few rumors గాను, లేకపోతే ఒకటి కనబడేది ఒకటి, చూపించేది ఒకటి, అయ్యింది ఒకటి, కనబడేది ఒకటి, ఆ టైప్లో ఉంటుంది కదా. సో ఎప్పుడు అనిపించలేదు సార్, అంటే ఇట్లాంటి వాటికి అంటే వాట్ షుడ్ బి ది అప్రోచ్? అండ్ మీ సైడ్ నుంచి ఏమైనా రూమర్స్కి రెస్పాండ్ అవ్వాలని అనిపించిందా? నా వైఫ్ అవ్వనప్పుడు నేను ఎందుకు కావాలి? సో వెన్ వీ హ్యావ్ అ బాండింగ్ ఎట్ హోమ్, రైట్, వై షుడ్ ఐ ఈవెన్ బాదర్? అండ్ ఐ డోంట్ కేర్ షిట్ ఫర్ ద వరల్డ్. వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి? రైట్. ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ వాళ్ళకెందుకు, వాళ్ళ లైఫ్ నాకెందుకు? I mind my own business, let them mind their own. If they can't mind their own business, if this is their business, it's a dirty business. Let them go along with the dirty business. It is their problem, it's not my problem. అండ్ ఇఫ్ యూ షుడ్ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, బికాస్ ఇలాంటి ఒక జర్నీలో వాళ్ళ రోల్ చాలా కీ రోల్ ఉంటుంది కాబట్టి, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఫాదర్, మదర్, వాట్ ఐ మీన్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యూ టాక్ అబౌట్ దెమ్. ఇందాక చెప్పా కదా, ఫ్యామిలీ మోస్ట్ ఫార్చునేట్. ఫ్యామిలీ వరకు మోస్ట్ ఫార్చునేట్ బికాస్ ఎక్కడా కూడా వీళ్ళు తప్పు, వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు అనేది లేదు మా ఫ్యామిలీలో. సో ఫాదర్ అందరికీ తెలుసు, ఇండస్ట్రీకే తెలుసు. అసలు భోజనం ఇంట్రడ్యూస్ చేసిందే నాన్నగారు. వాళ్ళు క్యారేజీలు తెచ్చుకోవడం ఏంటి, మనం పెట్టాలి భోజనం అనేది ఇంట్రడ్యూస్ చేసిందే ఆయన. సో హీఈస్ అ గాడ్ ఫాదర్ టు ద ఇండస్ట్రీ. ఇక అమ్మ, షీ ఈజ్ అ సెయింట్ బై హర్ సెల్ఫ్. అంటే మమ్మల్ని పెంచిన విధానం కూడా మీరు అందరూ అనుకోవచ్చు గోల్డెన్ స్పూన్ వాట్ ఎవర్, బట్ నాకు అమ్మ ఇచ్చింది నాకు తెలిసి స్కూల్ అప్పుడు 90 పైసలు, మ్యాక్సిమం ₹30 బస్సులోనే వెళ్ళేవాళ్ళం, ట్రైన్లో ఎలక్ట్రిక్ ట్రైను, బస్సు. అండ్ భోజనానికి 40 పైసా 50 పైసా మ్యాక్సిమం ఉండేది. దానికి వచ్చేది ఒక పరోటా, ఒక గ్రేవీ, అంతే. దట్ ఈస్ ద వే షీ బ్రాట్ us up. డబ్బులు కంజూస్ అని కాదు, పద్ధతి. అండ్ హర్ వే ఆఫ్, షీ ఈజ్ నేచర్. ఆమె ఒక నేచర్. బికాస్ ఆ ఉండే కుటీరం చూస్తే అసలు అర్థం కాదు ఫస్ట్ ఎవరికి, ఇది ఎక్కడో అనుకుంటారు. మా ఇంటి పక్కనే, మా బ్రదర్ వాళ్ళ ఇంటి పక్కనే జూబ్లీ హిల్స్లోనే ఉంది, ఫిల్మ్ నగర్లో. ఓకే.
అండ్ ఆ పాములు కనబడితే వెళ్ళిపోవే ఉన్న చంపేస్తారు నిన్ను, ఆడితో మాట్లాడటం, పక్షులతో మాట్లాడటం. ఇది అక్కడ లేకపోతే నా పక్షులు ఏమైపోయినాయి, నా అంటే నేచర్ ఏమైపోయింది అని. ఆ దీంట్లో ఉండే ఒక 4-5 శారీస్, చిన్న గది, ఇంత భోజనం, కనబడితే బాగున్నావా అంటుంది, కనబడిపోతే అడగదు, రమ్మని అడగదు, నసలేదు, అడగటాలు ఏం ఉండవు, క్వైట్గా ఉంటుంది అంతే, సెయింట్ లాగా ఏం చేసినా క్వైట్గా ఉంటుంది. అట్లా అమ్మ. బ్రదర్స్ ఏ రోజు కూడా హెల్ప్ఫుల్లే కానీ ఏ రోజు ఫీల్ అవ్వాల ఇట్లా తన వల్ల ఏదో జరిగింది అని, ఏ రోజు కూడా ఎప్పుడు ఎక్స్ట్రా అడ్వైజ్లు ఇవ్వాల. అలాగే సిస్టర్-ఇన్-లాలు, అలాగే మా వైఫ్ అండ్ చిల్డ్రన్. సో అదే ఇందాక, ఏ రోగం లేనండి మాయ రోగం ఎందుకు తెచ్చుకోవాలి నేను, ఈ ఒక్క డబ్బు విషయంలోనే నేను లావిష్. ఇట్ ఈస్ ఐ వోంట్ సే ఇట్స్ కేర్లెస్నెస్, ఐ వుడ్ సే గివింగ్. అండ్ కొన్ని చోట్ల మీరు యూ స్పోక్ అబౌట్ యువర్ హ్యాబిట్స్ అంటే అడిక్షన్స్ అనను, అగైన్ ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ, సో అవి ఇంకా ఉన్నాయా సార్, కంటిన్యూ అవుతున్నాయా? గ్యాంబ్లింగ్ చేస్తాను అప్పుడప్పుడు. ఓకే, ఆఫ్టర్ ఆల్ దిస్ ఆల్సో యాక్చువల్లీ లైఫ్ ఇస్ అ గ్యాంబుల్. అసలు మనం నెక్స్ట్ క్షణం ఉంటామో లేదో అదో గ్యాంబుల్ అయితే. దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఐ ఎంజాయ్ వన్స్ ఇన్ అ వైల్. అండ్ ఎప్పుడు కూడా వంశీ అందరూ అనుకుంటారు కానీ గ్యాంబ్లింగ్లో తగలబెట్టానని, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఇట్ ఈస్ ఐ నెవర్ లాస్ట్ మై మనీ ఇన్ గ్యాంబ్లింగ్. ఓకే, ఐ లాస్ట్ మనీ ఇన్ ల్యాక్స్ ప్రాబబ్లీ. ఇప్పుడు నేను 170 సినిమాలు 180 సినిమాలు అయిపోయినాయి, అంతా గ్యాంబ్లింగ్లో పోయిందంటే నాన్ సెన్స్ అది. అసలు అంత గేమ్ ఆడను. ఐ ఎంజాయ్ వాచింగ్ ఎవ్రీబడి ప్లే. ఐ ఎంజాయ్ మనీ, millions of dollars రోలింగ్ అక్కడ. ఐ ఎంజాయ్ ద మూడ్ ఆఫ్ ద పర్సన్. పోయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వచ్చినప్పుడు. ఎందుకంటే మనిషి బుద్ధి ఎప్పుడు ప్యాకెట్లో తెలిసిపోతుంది. ఒక ప్యాక్ ఆడితే తెలిసిపోతుంది అతను ఎటు ఉంటాడని. సో అది యూ కెన్ ఆల్వేస్ జడ్జ్. దానికి సామెత గురించి సార్, తమ్ముడే పేకాటే అని. ప్యాకాడ్ తిన్నగాడితే ఓకే. సో హౌ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ లూజర్, అప్పుడు యూ లీడ్ అ గుడ్ లైఫ్. సో అది ఉంది. అఫ్కోర్స్ లిక్కర్ ఇప్పుడు అప్పుడంతా అయిపోయింది, ఆ జమానా అయిపోయింది. నెక్స్ట్ జన్మ కూడా తాగేసాం ఇంకేం. ఇప్పుడంతా టోటల్ సోబరు. వన్స్ ఇన్ అ వైల్, మేబీ 3-4 monthsకి అసలు కంప్లీట్గా ఏమీ పని లేదంటే కడుపు నిండా తాగి హ్యాపీగా ఎంజాయ్ చేసి మర్చిపోయి దాన్ని రిగ్రెట్ అయ్యి అనవసరంగా తాగానని ఫీల్ అయ్యి మళ్ళీ యోగా చేసుకుని మళ్ళీ సెట్ అయిపోతుంది. అది చాలు, తాగింది చాలు, ఎంత తాగుతాం, అయిపోయింది. ఆ ఎంజాయ్మెంట్ అయిపోయింది. దాంట్లో ఏం లేదని తెలిసింది. బేసిక్లీ దాంట్లో ఏం తెలిసింది, వీళ్ళందరూ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ జెన్యున్ ఫ్రెండ్స్, దే ఆర్ డ్రింకింగ్ ఫ్రెండ్స్. సో వెన్ యూఆర్ హ్యావింగ్ కంపెనీ, వెన్ యూఆర్ సిట్టింగ్ విత్ దెమ్ అండ్ యూ థింక్ యూఆర్ ఎంజాయింగ్ విచ్ యూఆర్ నాట్ యాక్చువల్లీ ఎంజాయింగ్, వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ ఈవెన్ డ్రింకింగ్ with friends? And without friends, what is the point drinking at all? Better be high on life. So I am enjoying my career now. బట్ ఇఫ్ ఇన్ కేస్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా హు ఆల్రెడీ ఇన్ టు దాట్ టూ మచ్ అడిక్షన్ అయిపోయి, అగైన్ మీ సైడ్ నుంచి మీ లెర్నింగ్ కానీ ఏదన్నా దట్ దే షుడ్ నో రైట్ నౌ. అంటే కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా సార్, మానేద్దాం అనుకుంటారు కానీ అవ్వదు. సో వాళ్ళకి కనుక ఇఫ్ యూ నీడ్ టు టెల్ సంథింగ్, అడ్వైజ్ అనను, బట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ వాంట్ టు టెల్, ఇఫ్ యూ క్యాన్ టెల్. వన్ థింగ్ ఐఎమ్ గిల్టీ అబౌట్ ఇస్ అంతపురం. ఓకే, అంటే నా స్మోకింగ్ చూసి చాలామంది మొదలెట్టారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ వెరీ సాడ్, బికాస్ స్మోకింగ్ ఇస్ ద వర్స్ట్ అడిక్షన్. రైట్. అది ఎందుకు వర్స్ట్ అడిక్షన్ అంటే నేనే మానలేకపోతున్నాను. అది ఇప్పుడు ఇంకా స్మోకింగ్ ఐ డూ. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, స్టాప్. కొన్నాళ్ళు పాన్ పరాగ్ తిన్నాను, 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు, బట్ అది తప్పమని మానేశాను. ఆల్కహాల్ తాగితే తాగుతాను, లేకపోతే లేదు, లెక్కలేదు. బట్ దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ స్టిక్స్ ఆన్ అండ్ దట్స్ ద మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. సో ప్లీజ్ డూ నాట్ స్మోక్. Non-smokers, don't start. Yeah. Smokers, please stop. That's all. Got it.